ధ్యాన ప్రణామాలతో, ఆత్మ నమస్కారాలతో అందరినీ స్వాగతిస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి దివ్య మార్గదర్శకత్వములో మన ధ్యాన తరగతుల పరంపరలో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు ముఖ్యమే, ఈరోజు ఇంకా ముఖ్యము ఆత్మ సంయోగ ప్రక్రియ. ఆత్మ సంయోగ ప్రక్రియ అంటే సంయోగము, వియోగము. సంయోగము అంటే కలయిక, ఆత్మల కలయిక. ఆత్మల కలయిక అంటే ఆత్మలోకాల కలయిక. మనం మొట్టమొదటి తరగతిలో చెప్పుకున్నాం, సృష్టి ఆవిర్భావ సమయంలో ఆ మహామూల చైతన్య శక్తి మహాశూన్యము నుంచి సృష్టి ఆవిర్భావ కార్యక్రమములో కాంతి లోకాలు, శబ్దలోకాలు, తర్వాత శక్తి లోకాలైనటువంటి ఈ ఆత్మలోకాలు ఆది పరాశక్తితో ప్రారంభమై ఆది పరాశక్తి ఉన్నతమ ఈ శక్తి లోకాలకు సారథ్యం వహిస్తూ, అదే అర్ధనారీశ్వర తత్వము, ఆది దంపతుల తత్వము, పార్వతీ పరమేశ్వర తత్వము లోకాలతో ప్రారంభమై బ్రహ్మలోకాలు, విశ్వాత్మలోకాలు, బ్రహ్మాత్మలోకాలు, విశ్వాత్మలోకాలు, మహాత్మలోకాలు, తర్వాత పూర్ణాత్మలోకాలు, జీవాత్మలోకాలు అని తెలుసుకున్నాం. అయితే ఈ సృష్టి పరంపరలో లోకాలన్నీ ప్రారంభించిన తరుణంలో మన విద్యుదయస్కాంత తత్వాలచే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తోట మనము అందరం మన దేహాలన్నీ, మన శరీరాలన్నీ, మన భౌతిక శరీర యాత్ర అంతా ఆ విద్యుదయస్కాంత తత్వాలతో, చైతన్యాలతో నడుస్తుంది. అయితే ఎప్పుడైతే మనము ఈ చీకటి శక్తుల దురాక్రమణకు లోనైనామని చెప్పినాము, సమ్ ఫాల్స్ ఏంజిల్స్, సమ్ బ్లాక్ ఏంజిల్స్, కొన్ని చీకటి శక్తులు, దుష్ట శక్తులకు లోనై మన డిఎన్ఏ ఏదైతే ఉందో 12 పోగుల డిఎన్ఏ, 10 పోగుల డిఎన్ఏను డార్మెన్సీలో ఉంచి కేవలం 2 పోగుల డిఎన్ఏతో మనం ఉండడం జరిగింది. ఈ 2 పోగుల డిఎన్ఏలో ఎన్నో ప్రతికూల శక్తులు, ద్వంద్వత్వపు ఆట ఆడుతున్నాం మనం. ఎప్పుడు సందిగ్ధావస్థ, మంచి చెడు, పుణ్యం పాపం, ధర్మం అధర్మం, ఈ ద్వంద్వత్వపు ఆటలో మనం ఆడుతున్నాం. తర్వాత మన డిఎన్ఏ లోపల ఈ చీకటి శక్తులు ఎన్నో అబ్స్టాకిల్స్ను, హర్డిల్స్ను, ఎన్నో బ్లాక్స్ను, ఎన్నో అవరోధాల నుంచి వారు వెళ్ళడం తటస్థించింది. మన డిఎన్ఏ యాక్చువల్లీ అందరికీ తెలుసు, డిఎన్ఏ ప్రాథమిక అంశం అందరికీ తెలుసు. కోటాను కోట్ల జీవ కణాలలో కేవలం అతి సూక్ష్మమైనటువంటి 0.09 యూనిట్స్ లోపల 2 మీటర్ల పొడవున్న డిఎన్ఏ మన దేహంలోని డిఎన్ఏను సాగదీస్తే భూమాతను, భూగ్రహాన్ని, భూగోళాన్ని 3 సార్లు చుట్టి ఉండేటువంటి అంత పొడవైన డిఎన్ఏ. ఒక్కొక్క డిఎన్ఏలో 75 పేజీల పుస్తకములో పట్టేటంత ఆ మ్యాటర్, అంత సమాచారం పడుతుంది. విశ్వ సమాచారం అంతా డిఎన్ఏలలో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి మహోత్కృష్టమైనటువంటి డిఎన్ఏను వారు ఏం చేశారంటే ఈ ద్వంద్వత్వపు ఆట ఆడేటట్టు ఒకటి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటాము. హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే శూన్య చిత్రాలు. నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు చూస్తున్నారు, కానీ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడంటే అప్పుడు మనం ఒక రికార్డింగ్ చేసి ఆడియోలో వందల వేల సార్లు విన్నట్టు ఈ ప్రోగ్రామ్ లో కూడా ఇక్కడ ఉన్నట్టే, లేకున్నా ఉన్నట్టు పరిభ్రమించేటటువంటి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అనే శూన్య చిత్రాల అవరోధాలన్నీ డిఎన్ఏలపై ఉంచబడ్డాయి అని భ్రమలు, భ్రాంతులు, లేకున్నా ఉన్నట్టు కల్పించేది. మహాభారతంలో దుర్యోధనుడు ఎంటర్ అయిన మయసభ హోలోగ్రాఫిక్ ఆ చిత్రానికి నిదర్శనమని చెప్పబడ్డది. ఇలాంటివి. ఇంకొకటి, మన డిఎన్ఏలపై పారాసైట్స్, పరాన్న జీవులు అంటే పారాసైట్స్, ఇతరుల మీద ఆధారపడి బతికే జీవుల ఈ టెంప్లెట్స్ పైన పూర్తిగా అవి ఉంచబడ్డాయి. తర్వాత నాన్ హ్యూమన్ పారాసైట్స్ కూడా ఉంచబడ్డాయి. అలాగే మన ఆరిక లేయర్ కూడా సూక్ష్మతలపు జీవులు, ఆస్ట్రల్ ఎంటిటీస్తో నింపబడ్డాయి. అంతేకాకుండా కర్మ ఒప్పందాలు కూడా, కర్మ సంబంధించిన బ్లాక్స్ కూడా మనకేమీ అవేర్నెస్ లేకుండా, మనకేమీ తెలవకుండా, మనం ఏం కర్మలు చేశామో కూడా చెప్పకుండా ఇలాంటి బ్లాక్స్ అన్ని కూడా ఉంచబడ్డాయి. అయితే ఈ అన్నింటి లోపల మనకు
ఇవన్నీ తొలగిపోవాలి. వీటన్నిటి నుంచి మనం విముక్తి కావాలి అంటే DNA యాక్టివేషన్ అనేది మస్ట్. ఇది DNAకు సంబంధించిన 3 క్లాసులు చాలా ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతం ఒకటి, ఆత్మ సంయోగ ప్రక్రియ ఒకటి, DNA 12 పోగుల యాక్టివేషన్ ఒకటి. అది కూడా తర్వాత చెప్పుకుందాం మనం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వై? బికాస్ వీ హావ్ టు యాక్టివేట్ అవర్ DNA టు అటైన్ అవర్ గోల్ ఇన్ స్పిరిచువల్ జర్నీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ చీకటి శక్తుల దురాక్రమణ ఏమేం చేశాయంటే మన జ్ఞాపకాలను, మన మెదడు నుంచి పూర్తిగా జ్ఞాపకాలను ఉంచుకోకుండా చేసి మన పొరల లోపల దిగులు, విచారం, భయము, అపనమ్మకం ఇవన్నిటువంటి దూర్చడం జరిగింది. తర్వాత వీళ్ళు ఎక్స్ట్రా టెరెస్టోరియల్ మెమొరీ చిప్ అనే దాన్ని ఒకటి మన బ్రెయిన్ లో ఉంచడం జరిగింది. ఎక్స్ట్రా టెరెస్టోరియల్ మెమరీ చిప్ అనేది వాళ్ళు ఆ చీకటి శక్తులు మన లోపల ఉంచారు. ఇది ఉన్నంత వరకు వి కాంట్ గో త్రూ అవర్ ఎసెన్షియల్ పాత్. మనం అధిరోహణ అసెన్షన్ చేయలేము. అదే విధంగా వీళ్ళు ఇంకా ఏం చేశారంటే ఈ చీకటి శక్తులు వాట్ ఆర్ ద ఫాల్స్ ఏంజల్స్ వర్ దేర్. వాళ్ళు చీకటి శక్తులు, డార్క్ ఏంజల్స్ అనొచ్చు, ఫాల్స్ ఏంజల్స్ అనొచ్చు, చీకటి శక్తులు అనొచ్చు, చీకటి దేవతలు అనవచ్చు. వాళ్ళందరూ జోహోవియల్ అనోనికా డెత్ సీల్స్ అనేటివి ఒక 7 స్థలాలలో పెట్టారు. జోహోవియల్ అనోనికా డెత్ సీల్స్ అని. ఇవి మన యొక్క పుర్రె వెనుక భాగం లెఫ్ట్ సైడ్ లో, తర్వాత మన హార్ట్ లో, మన లంగ్స్ లో, తర్వాత మన ఎడమ మోకాలులో పీనియల్ గ్లాండ్, లింఫాటిక్ గ్లాండ్, అల్ట్రా మేజర్, తర్వాత హైపోథాలమస్. ఈ గ్లాండ్స్ లో వీటన్నిటి లోపల కూడా ఈ జోహోవియల్ అనోనికా డెత్ సీల్స్ పెట్టబడి వీటికి ఒక కనెక్షన్ ఇవ్వబడి ఆ మానిటర్ ఏదైతే ఉందో అది ఒక రిమోట్ లాగా వీరంతా మా వాళ్ళే అనేటటువంటి ఆ ట్యాక్స్ ఏదైతే మనం ట్యాక్స్ వేసుకొని ఆ ట్యాక్స్ కు మా వారికి అనుసంధానం ఉంటుందో అలా ఉంచుకొని దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్ అవర్ ఎంటైర్ ఫిజికల్ లైఫ్స్ అండ్ ఆల్సో దే ఆర్ సప్రెసింగ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. మన స్పిరిచువల్ జర్నీని కాకుండా చేయడానికి ఇవన్నీ ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయడం అంటే మన ఆత్మ చాలా శక్తివంతమైంది. మన ఆత్మ యొక్క తల్లి పూర్ణాత్మ. ఈ జీవాత్మకు భూగ్రహము లోకము, పూర్ణాత్మకు కొన్ని లోకాలు, అంటే దీనిపైన స్టెప్ బై స్టెప్. ఆ పూర్ణాత్మకు తల్లి మహాత్మ లోకాలు, అవి ఇంకా చైతన్యవంతం, ఇంకా శక్తివంతం. వాటి తల్లి విశ్వాత్మ లోకాలు, అవి కూడా ఇంకా పవర్ఫుల్. ఒక్కొక్క లోకం ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క చైతన్యం, ఒక్కొక్క తేజస్సు, ఒక్కొక్క ఎనర్జెటిక్ అవి దింపుకొని వాటిపైన బ్రహ్మాత్మ లోకాలు. ఈ ఆత్మ సంయోగ ప్రక్రియ అంటే ఒక ఆత్మలోకము మన ఆత్మను ఆ లోకాలకు వెళ్ళి ఆ చైతన్యాన్ని స్వీకరించి బలోపేతం అవుతూ 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 జీవాత్మ లోకాలు, పూర్ణాత్మ లోకాలు, మహాత్మ లోకాలు, విశ్వాత్మ లోకాలు, బ్రహ్మాత్మ లోకాలు, ఆది పరాశక్తి లోకాలు, ఈ అన్ని లోకాల చైతన్యాన్ని స్వీకరిస్తూ మన DNA, మన శరీరము, మన భాగాలు పూర్తిగా మనం యాక్టివేషన్ చేసుకుంటూ మన ఎసెన్షియల్ పాత్ లోపల మనకు అధిరోహాలు, అవరోధాలు, ఆ అధిరోహానికి అవరోధాలు ఎన్ని ఉన్నాయి, బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, హర్డిల్స్ ఎన్ని ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్స్ ఎన్ని ఉన్నాయి, అవి మన DNAలో ఎలా చొప్పించబడ్డాయి, అవన్నీ క్లీన్ చేసుకొని ఈ ఆత్మ సంయోగ ప్రక్రియ అనేది మన ఆత్మకు, మన ఉద్ధరణకు, మన అసెన్షన్కు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏదైతే ఈ ఆత్మ సంయోగ ప్రక్రియ ద్వారా మనము పూర్ణంగా యాక్టివేషన్ అయి చాలా శక్తివంతమై ఎన్నో శక్తి చైతన్యాలను స్వీకరించే దిశగా మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ మెడిటేషన్ సెషన్ ఆఫ్ ఈ ఆత్మ సంయోగ ప్రక్రియ. అందరూ యథావిధిగా ధ్యానంలో కూర్చుందాం. మన ఆత్మ ఉద్ధరణకు, ఆత్మశక్తి చైతన్యానికి, ఆత్మ బలం కోసం మన ఆత్మ సంయోగాలు చేస్తూ ఆత్మను ఉద్ధరించుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనం అందరూ సుఖ స్థిర ఆసనాలు హాయిగా ప్రశాంతంగా
సుఖమైన స్థిరమైన ఆసనాలలో కూర్చుందాం. ఎలాంటి భౌతిక ఆలోచన లేకుండా మనం కేవలం శ్వాసను అనుసంధానం అవుతూ, శ్వాసతో మమేకమవుతూ, శ్వాస మీద ధ్యాసతో కళ్ళు మూసుకొని అంతర్దృష్టిని కనుబొమ్మల మధ్యన ఉంచి, నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ థాట్స్. ఎంత రిలాక్సేషన్గా, ఎంత హాయిగా ఉంటే అంత మన ఆత్మకు ఎంతో భక్తి శక్తిని, చైతన్యాన్ని బలోపేతం చేయడం ఈరోజు మన ఆత్మను ఎంతో బలోపేతం చేస్తున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస శ్వాస శ్వాస, కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస. సహజమైన స్వాభావికమైన శ్వాస మన భౌతిక దేహంలోనికి ఎలా వెళుతోంది, ఎలా వస్తోంది. మొదట గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, సాదరంగా ఆహ్వానించుకుందాం. అదేవిధంగా సదానంద యోగిని, మన గురువు గారైనటువంటి సదానంద యోగిని, వారి గురు పరంపరను, సనారి విశ్వేశ్వర స్వామిని, లార్డ్ మెర్సిడెక్స్ను, డిఎన్ఏ కోర్ గ్రూప్ని, డిఎన్ఏ ట్రైనింగ్ మాస్టర్స్ను, డిఎన్ఏ యాక్టివేషన్ మాస్టర్స్ను, వీరందరినీ, వీరితో పాటు అల్సియాన్ అగ్ని సముద్రాన్ని కూడా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ఇది ఆత్మ సంయోగ ప్రక్రియ ధ్యాన సాధన. ప్రతి ధ్యానికి, ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఆత్మ సంయోగ ప్రక్రియచే ఆత్మశక్తిని పెంచుకొనడం చాలా ప్రధానం. ప్లైడియన్ రహస్య ప్రతినిధులను, భూమి యొక్క సంరక్షకులను, ఆర్కేంజల్స్ వారి యొక్క కాంతి ప్రతినిధులను, లైట్ వర్కర్స్ను, హీలింగ్ దేవతలను అందరినీ ఆహ్వానించుకుందాం. శంబల యొక్క సామూహిక శక్తి, ప్రేమ, జ్ఞానం, వైట్ బ్రదర్హుడ్ వారి గ్రేట్ లోటస్ని, సిస్టర్హుడ్ని, ప్రోటాన్ బాండ్ కిరణాలను, ప్రాథమిక సృష్టికర్త అయినటువంటి మూల చైతన్య శక్తిని, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులను, వీరందరినీ మన ధ్యాన సాధనకు ఇన్వైట్ చేసుకుందాం. మన పూర్ణాత్మతో
మన ఆత్మకు తల్లి అయినటువంటి మన పూర్ణాత్మతో అనుసంధానం అవుదాం. ఒక దీర్ఘ శ్వాస తీసుకుందాం ఫ్రెండ్స్. స్లోగా వదిలిపెట్టిన తర్వాత మరొక దీర్ఘ శ్వాస క్షణం బంధించి మెల్లగా వదిలిపెట్టండి. మన పూర్ణాత్మతో ప్రాధేయపడుతూ ఒక హాస్టల్ గోల్డెన్ పిరమిడ్ మన బ్రహ్మరంధ్రం పైన, మన తలపైన ఏర్పడేటట్టు చూడండి. మనం స్వీకరించే శక్తులు ఏ అవరోధాలు లేకుండా, అక్కడ ఏ బ్లాక్స్ లేకుండా ప్రవేశానికి సుగమమయ్యేటట్టు ఆ హాస్టల్ పిరమిడ్ శక్తిని కోరండి. పూర్ణాత్మతో ప్రాధేయపడండి. మనమందరం ఒక పెద్ద హాస్టల్ పిరమిడ్ను ఆహ్వానించుకొని దానిలో వృత్తాకారంగా సర్క్యులర్గా అందరం ఒకరి పక్కన ఒకరు కూర్చుండి చక్కని గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. మనం ఆహ్వానించినటువంటి మాస్టర్లందరూ, గురువులందరూ వారి చైతన్యాలన్నీ మన బ్రహ్మరంధ్రము గుండా మన భౌతిక శరీరములోనికి ప్రవహిస్తున్నాయి, ప్రసరిస్తున్నాయి. ఎంత ఏకాగ్రత ఉంటే, ఎంత ఆలోచనారహిత స్థితి ఉంటే అంత శక్తివంతంగా ప్రవేశం జరుగుతుంది ఫ్రెండ్స్. శక్తులను స్వీకరిద్దాం, గురువుల చైతన్యాలను శ్వాసిద్దాం. నేను ఆహ్వానించిన గురువులందరూ, మాస్టర్లందరూ శక్తులన్నీ నా ధ్యాన సాధనలో నాకు సంపూర్ణంగా సహకరిస్తానని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నా భౌతిక శరీరాన్ని నేను పూర్తిగా సంసిద్ధంగా ఉంచుతున్నాను. నా ఆత్మ చైతన్య అభ్యున్నతికి, ఆత్మలోకాల సంయోగముతో నా ఆత్మను ఎంతో శక్తివంతంగా చేసుకునడానికి నేను సర్వం సన్నద్ధంగా, సంసిద్ధంగా ఉన్నాను. కేంద్ర సూర్యుని ఆహ్వానించుకుందాం. ఆ కేంద్ర సూర్యుని నుండి ఒక దివ్యమైన, భవ్యమైన, తెల్లని, తేజోవంతమైన, ప్రకాశవంతమైన కిరణం అనంత దూరాల నుండి అత్యద్భుతంగా మన ఆహ్వానం మేరకు మన వంక, మన దిక్కు వస్తూ మన బ్రహ్మరంధ్రము గుండా మన శరీరాలోనికి, మన తలలోని
భాగమంతా పూర్తిగా ప్రకాశవంతం చేస్తూ ఆ సహస్రార స్థితి స్థానము నుండి క్రిందికి దిగుతూ ఆ చైతన్యవంతమైన కాంతి కిరణం తెల్లని ప్రకాశముతో మన బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశిస్తోంది. మన భూమాతకు కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. మన భూమాత యొక్క చైతన్యానికి మన పాదాల కింద భూచక్రము ద్వారా వెళ్ళి ఎర్త్ కోర్కు కనెక్ట్ అయి మన భూమాత యొక్క చైతన్యాన్ని స్వీకరిద్దాం. అధోతలము నుంచి క్రింది భాగము నుంచి భూ చైతన్యం మన పాదాల గుండా మన శరీరములోనికి ప్రసరణ జరుగుతుంది. ఆ కాంతి కిరణ చైతన్యం కేంద్ర సూర్యుని యొక్క శక్తి అంతా బ్రహ్మరంధ్రము గుండా సహస్రారము గుండా క్రిందికి దిగుతోంది. సూర్య చైతన్యం, భూ చైతన్యం ఒకటి ఊర్ధ్వలోకాల నుండి, ఒకటి తల్లి భూమాత నుంచి రెండు దిశలుగా ప్రయాణాలు చేస్తూ ఆ రెండు చైతన్యాలు మన ఆత్మస్థానములో కేంద్రీకరమవుతున్నాయి. దేహమంతా కాంతితో వెలుగొందుతుంది. ఆ భూ చైతన్యముతో కూడా నిండుతోంది. ఈ రెండు శక్తులను ఆత్మలో విలీనం చేస్తున్నాం. ఒక సంకల్పం చేసుకుందాం. నా భౌతిక శరీరముతో పాటు నా సూక్ష్మ శరీరాలను, నా చక్రాలను, నా నాడీ మండలముతో సహా, మనసు బుద్ధులతో సహా అన్నింటినీ నేను నా ఆత్మ వశం చేస్తున్నాను. నా ఆత్మలో అన్నింటినీ లీనం చేస్తున్నాను. ఆత్మ పూర్తిగా కాంతితో అనుసంధానమై కాంతి చైతన్యముతో మన భూమాత యొక్క ఎర్త్ కోర్ నుంచి తీసుకున్న చైతన్యముతో పూర్తిగా తేజోవంతమవుతుంది. ఒక సంకల్పం చేసుకుందాం. నాకు ఈ భూమితో ఉన్న అన్ని రకాల కనెక్షన్స్, అగ్రిమెంట్స్, అటాచ్మెంట్స్, బాండింగ్స్ అన్నీ తెగిపోయి ఆకాశిక్ రికార్డ్స్ బ్లూ ప్రింట్తో సహా ఈయన శరీరములోని ఆత్మకు ఈ క్షణమే అప్పగించబడాలి అని అనుకుందాం. ఈ భూగ్రహ చైతన్యాన్నంతా తీసుకొని జీవాత్మ లోకపు చైతన్యాన్నంతా మన ఆత్మలో నిక్షిప్తం చేస్తున్నాం. ఇంకొక సంకల్పం ఫ్రెండ్స్. నా ఈ ఆత్మ తన అన్ని విభాగాలను చైతన్యాలతో సహా తీసుకొని తన పైన ఉన్న పూర్ణాత్మతో కలవాలి.
అని అనుకోండి. గమనించండి ఫ్రెండ్స్, మనందరం మన పూర్ణాత్మలతో మన ఆత్మ విలీనమవుతుంది, సంయోగమవుతుంది, సంలీనమవుతుంది. ఆ పూర్ణాత్మ, మన ఆత్మకు తల్లి అయిన పూర్ణాత్మ లోకాలు, అక్కడ మన ఆత్మతో మన విహరిస్తున్నాం. అక్కడ ఎందరో గురువులు, ఎందరో మాస్టర్లు ఆ లోకాలలో ఎన్నో చైతన్యాలతో ఉన్నారు. ఆ పూర్ణాత్మ లోకాలని వారందరి చైతన్యాలను తీసుకుంటూ పూర్ణాత్మ చైతన్యాన్ని గ్రహిస్తూ మన ఆత్మ ఎంతో శక్తివంతమవుతోంది. ఆ ఉపరితల లోకమైనటువంటి ఆ పూర్ణాత్మ లోకాల్లో ఎంతో శక్తిని, చైతన్యాలను స్వీకరిస్తూ ఒక సంకల్పం చేసుకుందాం. మనందరం ఈ పూర్ణాత్మ లోకాల శక్తి చైతన్యాలను స్వీకరించి, గురువుల శక్తులను స్వీకరించి మహాత్మ లోకాలకు వెళుతున్నాం. ఆ మహాత్మ లోకాలతో అనుసంధానమవుతున్నాం. ఈ పూర్ణాత్మ లోకాలు సమస్త గురువులతో, మహాత్మ లోకాలు మహేశ్వర తత్వముతో కూడుకుని ఉంటుంది. ఆ మహాత్మ లోకము కైలాస పర్వతములాగా అక్కడ అన్ని జ్ఞాన కేంద్రాలు ఉంటాయి. ఆ లోకాల్లో విహరిస్తున్నాం. ఇప్పుడు మహాత్మ లోకాల్లో మన ఆత్మ విహారం నడుస్తుంది. అక్కడ కూడా మన ఎన్నో అసెండెడ్ మాస్టర్స్, ఎందరో ఆత్మ స్వరూపముతో ఉన్న మహా మాస్టర్లు ఎందరో ఉంటారు. ఆ మహాత్మ లోకాల చైతన్యాన్ని, ఆ గురువుల యొక్క, మాస్టర్ల యొక్క శక్తులను వాటితో అనుసంధానమవుతున్నాం. మన ఆత్మ దేదీప్యమానంగా ఇంకా శక్తివంతమవుతోంది. ఎరకతో ఉండండి ఫ్రెండ్స్. ఆత్మ చైతన్య శక్తి పెంచుకుంటున్నాం. ఒక దివ్యమైన అనుభూతి చెందుతున్నాం. ఉన్నత లోకాల యొక్క శక్తులను స్వీకరిస్తూ ఆ మహాత్మ లోకాల, మహేశ్వర లోకాల పూర్తి శక్తినంతా నిబిడీకృతం చేస్తున్నాం మన ఆత్మ లోపల. అవన్నిటినీ స్వీకరించి ఇంకా ఉపరితల లోకమైనటువంటి ఆ విశ్వాత్మ లోకాల్లో విహరిస్తున్నాం. విశ్వాత్మలతో అనుసంధానమవుతున్నాం. అక్కడ అంతా విష్ణులోకపు తత్వమైనటువంటి లోకాలు. ఎటు చూసిన ప్రేమ 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 ప్రేమమయమైనటువంటి తత్వం. కరుణ, దయ, ప్రేమ, ఆ ఉన్నత భావోద్వేగాలైనటువంటి
సంతోష హర్షాతిరేకాలతో ఆ భావాలనన్నీ మన ఆత్మలో నింపుకుంటున్నాం. అన్‌కండిషనల్ లవ్, బేషరతు ప్రేమతో పూర్తిగా చైతన్యవంతమవుతుంది ఆత్మ. అక్కడ సజ్జన సాంగత్య తత్వమంతా గోచరిస్తుంది. ఆ సజ్జన సాంగత్యమంతా ఆత్మలో నింపుకుంటున్నాం. ఇటు చూసిన ఒక భవ్యమైనటువంటి, మంగళమైనటువంటి, శుభప్రదమైనటువంటి వాతావరణం అది. ఆ విశ్వాత్మ లోకాల చైతన్యాన్ని పూర్తిగా స్వీకరిస్తూ ఆ సమస్త ఆ లోకపు యొక్క చైతన్యాన్ని, ఆ సృష్టినంతా, ఆ శక్తినంతా నింపుకొని ఇంకా ఉపరితలంగా వెళుతున్నాం. ఆ బ్రహ్మాత్మ లోకాలకు, ఆ బ్రహ్మాత్మలతో అనుసంధానమై ఆ పైన విశ్వాత్మ లోకాల పైన ఉన్నటువంటి ఆ బ్రహ్మాత్మ లోకాల్లో విహరిస్తున్నాం. అక్కడ సృష్టికర్త బ్రహ్మతత్వము, సరస్వతీ మాత తత్వమంతా నిబిడీకృతమయ్యింది, నిండి ఉంది. ఆ క్రియేటివిటీ సామర్థ్యం, సృజనాత్మక శక్తి అంతా అక్కడ నింపుకుంటున్నాం. ఆత్మ చైతన్యం, ఆత్మలు, ఆ చైతన్యం అంతా నిండుతుంది. ఆ ధ్యానానికి ప్రతీక అయినటువంటి సరస్వతి మాత, వేద గాయత్రి మాతల యొక్క చైతన్యమంతా, ఆ జ్ఞానాన్నంతా మన ఆత్మ చైతన్యంలో నింపుకుంటున్నాం. ఒక సంకల్పం చేసుకుందాం ఫ్రెండ్స్. నేను సృజనాత్మక చైతన్యముతో నా భౌతిక శరీర యాత్రతో పాటు ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికి ఎదగడానికి నాకు కావలసినటువంటి, అవసరమైనటువంటి, అనుకూలమైనటువంటి, సరి అయినటువంటి నేను సృజనాత్మకను కలిగి ఉంటాను, క్రియేటివిటీని కలిగి ఉంటాను. దానికి ప్రతికూలంగా ఉండే అన్నింటినీ మూలాల నుండి నేను తొలగిస్తానని ఆ బ్రహ్మాత్మ లోకాల చైతన్యాన్ని ప్రార్థిద్దాం. అదంతా మన ఆత్మలో నిబిడీకృతం చేసుకుంటున్నాం. ఒక్కొక్క లోకపు ఎనర్జీలు ఒక్కొక్కటిగా ఉన్నాయి. మహాత్మ లోకాలు శక్తికి ప్రతీక, విశ్వాత్మ లోకాలు ప్రేమకు ప్రతీక, బ్రహ్మాత్మ లోకాలు సృజనాత్మకతకు ప్రతీక. ఆ బ్రహ్మలోకపు చైతన్యాన్నంతా మన ఆత్మలో నిక్షిప్తం చేసుకున్నాం. పూర్తిగా క్రియేటివిటీ ఎనర్జీస్ను ఫీల్ అవుతున్నాం. ఇంకా ఇంకా ఎంతో చైతన్యముతో కూడుకున్న మన ఆత్మ ప్రయాణం ఇంకా ఉపరితల లోకాలకు వెళుతూ ఆ మహా తల్లి అయినటువంటి ఆది పరాశక్తి లోకాలకు వెళుతున్నాం. ఆది పరాశక్తి అమ్మవారు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ ఆది పరాశక్తి దర్శనం మన ఆత్మ చేసుకుంటుంది. అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అన్నట్టు ఆ అమృతాన్ని కురిపించే అమ్మవారి యొక్క
దర్శన భాగ్యం చేసుకుంటున్నాం మనం ఆత్మరూపం. అక్కడ అర్ధనారీశ్వర తత్వం అంతా గోచరిస్తోంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఒకటే రూపంలో అర్ధనారీశ్వర తత్వం అమోఘంగా కనిపిస్తుంది. మన ఆత్మ వారి చైతన్యాన్నంతా స్వీకరిస్తోంది. ఈ ఆత్మలోకాల ఆత్మ సంయోగ ప్రక్రియలో అత్యున్నతమైన స్థానమైనటువంటి ఆది పరాశక్తి శక్తి చైతన్యాలను పూర్తిగా స్వీకరిస్తున్నాం మాస్టర్స్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత తల్లి మాతృమూర్తి ఎంతో ఆ తల్లి ఒడిలో ఆత్మరూపమై కూర్చుంటున్నాం మనం. లాలిస్తుంది. హాయిగా అమ్మ ఒడిలో కూర్చుని అమ్మ చైతన్యాన్నంతా స్వీకరిస్తుంది మన ఆత్మస్వరూపం. ఆ ఆదిశక్తి అమ్మవారి లోకాల చైతన్యమంతా పూర్తిగా ఒక పూర్ణ తత్వంగా మారి మన ఆత్మలోకి ప్రవేశం అవుతోంది. ఆ చైతన్యాన్నంతా పూర్తిగా ఒక ముళ్ళగా కట్టుకొని లోపల నిబిడీకృతం చేసుకున్నట్టు అదంతా పూర్తిగా దాచుకుంటున్నాము లోపల. అమ్మవారి ఆ చైతన్య శక్తినంతా పూర్తిగా లోపల ఒక గూడు కట్టుకొని గూడులో దాచుకున్నట్టు దాచుకుంటున్నాం. ఒక దివ్యమైన అనుభూతి. మాటల్లో చెప్పరాని అనుభూతి. ఆ అమ్మవారి లోకాల శక్తితో మన ఆత్మశక్తి ఎంతో 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 పెరిగిపోయింది. ఆ ఆదిశక్తితో అమ్మవారితో కూడుకున్న సమస్త క్రియేషన్ అంతా ఒక చైతన్యంగా మారి ఆ చైతన్యం ఈ శరీరములోకి వచ్చి కలవాలి అని అనుకున్నాం. అదంతా మన శరీరములోకి వచ్చి కలుస్తోంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో మధురానుభూతి. ఆ అనుభూతి, ఆ ఎనర్జీస్ స్వీకరించిన ఆత్మ ఎంతో శక్తివంతమై శరీరం పూర్తిగా చైతన్యవంతంగా మారిపోయింది. మన ముందు ఒక అల్సియాన్ అగ్నితో కూడుకున్న ఒక పెద్ద అగ్ని సముద్రం ఏర్పడాలని అనుకుందాం. మన ముందు ఒక పెద్ద అగ్ని సముద్రం ఏర్పడుతోంది. అల్సియాన్ అగ్ని సముద్రం. మన చుట్టూ ఆ అగ్ని సముద్రం అంతా వ్యాపిస్తోంది. ఆ అగ్నిలోనికి అగ్ని స్నానం చేయడానికి వెళుతున్నట్టుగా భావిద్దాం ఫ్రెండ్స్. అగ్ని స్నానం చేయడానికి ఆ అగ్నిలోనికి వెళుతున్నట్టుగా భావిద్దాం. ఆ అగ్నిలోకి వెళ్ళిన తరువాత శరీరం 7 శరీరాలుగా, 7 చక్రాలుగా, అన్ని శరీర అవయవాలుగా, అణువులుగా, పరమాణువులుగా విడిపోతున్నట్టు చూడండి.
అగ్ని సముద్రములోకి ప్రవేశించిన తరువాత శరీరం పూర్తి పరమాణువులుగా విడిపోతున్నట్టు చూడండి. ఇప్పుడు ఒక సంకల్పం చేసుకుందాం ఫ్రెండ్స్. ఎనర్జీ క్లీనింగ్ కొరకు సమస్తము నుండి తెచ్చుకున్నటువంటి నాలో ఉన్న నా జన్మ తీసుకున్నప్పటి నుంచి నాలో ఉన్న సరికాని శక్తి తరంగాలన్నీ ఆ పవిత్రమైనటువంటి ఆదిశక్తి అమ్మవారి చైతన్యముతో పూర్తిగా శుద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని అనుకున్నాం. అగ్ని సముద్రములో అంతా పునీతమవుతున్నాయి మన పరమాణువులు. అమ్మవారి చైతన్యం పూర్తిగా శుద్ధి చేస్తోంది. నాలోని సరికాని శక్తి తరంగాలన్నీ శుద్ధి చేసేందుకు కృతజ్ఞతలు చెప్పుకుందాం అమ్మవారికి. ఇంకొక సంకల్పం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంప్లాంట్స్ కొరకు నాలో ఉన్న ఇంప్లాంట్స్ని హోలోగ్రాఫిక్ డివైజెస్ వాటన్నింటిని ఎక్కడ పెట్టబడ్డాయో వాటన్నింటినీ ఆర్కేంజెల్ మైఖేల్ యొక్క సైన్యముతో మన పూర్ణాత్మ యొక్క శక్తితో వాటికి సంబంధించిన కనెక్షన్స్ అన్ని మూలాలతో సహా శుద్ధి కావాలని కోరుకుందాం. ఎన్నో ఇంప్లాంట్స్, ఎన్నో హోలోగ్రాఫిక్ డివైజెస్ అవన్నీ కూడా శుద్ధి అవుతున్నట్టు చూసుకుందాం. మన డిఎన్ఏలలో నిక్షిప్తం చేయబడిన బ్లాక్స్ అన్నీ తొలగిపోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. పల్సియాన్ అగ్ని సముద్రములో పరమాణులుగా విభజించబడ్డ మన దేహమంతా పూర్తిగా శుద్ధి అవుతుంది. ఈ ఇంప్లాంట్స్ అన్ని శుద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆ పూర్ణాత్మ శక్తికి, ఆర్కేంజెల్ మైఖేల్ వారి సైన్యానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఆత్మలోకాల సంయోగము, అగ్ని సముద్ర స్నానము, పూర్తి మన డిఎన్ఏలలో ఉన్న బ్లాక్స్ అన్ని శుద్ధి చేసుకుంటున్నాం. అవేర్నెస్ ఎనర్జీస్ ను ఆహ్వానించండి. ఎరుక లోకాల నుండి ఆ ఎరుక లోకాల శక్తినంతా ఆహ్వానించి నా ధ్యాన సాధనలో నేను పూర్తి ఎరుకతో ఉండేట్టు చేయండి అని ప్రాధాయపడండి. ఇప్పుడు ఎంటిటీస్ క్లీనింగ్ కోసం ఒక సంకల్పం చేసుకుందాం. నాలోని ఎంటిటీస్ మరియు మానవేతర పరాన్న జీవులను మూలాలతో సహా తొలగించాలని నా యొక్క గార్డియన్ ఏంజిల్స్ ని కోరుకుంటున్నాను. మన గార్డియన్ ఏంజిల్స్ ని ఆహ్వానించుకుందాం. గార్డియన్ మనకు సంరక్షకులుగా ఉన్నటువంటి ఆ శక్తులను ఆహ్వానించుకొని వారి చైతన్యముతో ఈ ఎంటిటీస్ ను, ఈ మానవేతర నాన్ హ్యూమన్ పారాసైట్స్ మన లోపల బ్లాక్స్ గా ఉంటాయి, అవన్నింటినీ శుద్ధి చేయాలని కోరుకుందాం. అలాగే మన ఆరా లేయర్ లో కూడా ఆస్ట్రల్ ఎంటిటీస్, సూక్ష్మతలపు జీవులు బ్లాక్స్ గా ఉంటాయి. ఆ గార్డియన్ ఏంజిల్స్ యొక్క చైతన్యముతో వాటిని పూర్తిగా శుద్ధి చేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇంకొక సంకల్పం చేసుకుందాం. నాన్ హ్యూమన్ పారాసైట్సే కాకుండా పారాసైట్స్ పరాన్న జీవులు ఎన్నో కూడా మన డిఎన్ఏ టెంప్లెట్స్ పై బ్లాక్స్ గా ఉంటాయి. పారాసైట్స్ వాటి శుద్ధి కొరకు మనం మహేశ్వర లోకాల నుంచి ఆ మహేశ్వరుని శక్తిని స్వీకరిద్దాం. మన ఒక సంకల్పం చేసుకుందాం. పరమేశ్వరుడి శక్తి చైతన్యాలతో నా డిఎన్ఏలపై ఉన్నటువంటి ఆ ఎంటిటీస్, ఆ పారాసైట్స్, పరాన్న జీవులు బ్లాక్స్ గా ఉన్నటువంటివి పూర్తిగా శుద్ధి కాబడాలని కోరుకుంటున్నాం అనుకుందాం. ఈ శుద్ధి కార్యక్రమములో, ఈ అల్సియాన్ అగ్ని స్నానములో, ఈ డిఎన్ఏ బ్లాక్స్ శుద్ధిలో ఎన్నో అనుభూతులను చెందుతాం, ఎన్నో వైబ్రేషన్స్ కు లోనవుతాం. అవన్నీ శుభ సూచకాలే. అదేవిధంగా కొన్ని ఎథరిక్ క్రిస్టల్ బ్లాక్స్, ఎథరిక్ స్ఫటికాకార నియంత్రికలు అనే బ్లాక్స్ ఉంటాయి. ఆ సూర్యుని యొక్క క్రిస్టలిన్ ఎనర్జీతో ఆ స్ఫటికాకార నియంత్రికలన్నీ తొలగించబడాలని కోరుకుంటున్నాను అనుకోండి. ఆ సూర్యుని కాంతి చైతన్యముతో ఆ ఎథరిక్ క్రిస్టలిన్ బ్లాక్స్ అన్ని పూర్తిగా శుద్ధి కాపాడుతున్నట్టు చూసుకుందాం. ఇవన్నీ డిఎన్ఏలపై ఉంటాయి. అన్నింటినీ శుద్ధి చేసుకున్నందుకు ఆ క్రిస్టలిన్ ఎనర్జీకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ప్రాసెస్ అద్భుతంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి. 10 minutes more. ఇప్పుడు మన చక్రాలపై ఉన్నటువంటి ఎథరిక్ సీల్స్ అన్ని తొలగించినందుకు ఆ కాంతికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. కార్మిక బోర్డు మెంబర్స్, కర్మ దేవతలను ఆహ్వానిద్దాం. ఫ్రెండ్స్, కర్మ అధిదేవతలు, కార్మిక బోర్డు మెంబర్స్ ను ఆహ్వానించుకుందాం. నా యొక్క కర్మ ఒప్పందాలకు గత అనేక జన్మలలో నా కర్మ ఒప్పందాలకు అవి కొన్ని ఒప్పందాల వలన కొన్ని బ్లాక్స్ ఏర్పడ్డాయి డిఎన్ఏలపై. ఆ భయ సంబంధమైనటువంటి కర్మలను, ఆ కర్మల బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఆ బ్లాక్స్ అన్ని తొలగించవలసిందిగా కర్మ అధిదేవతలను నేను కోరుకుంటున్నాను. ఆ కార్మిక బోర్డు మెంబర్స్ వాటన్నింటినీ శుద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఎన్నో జన్మలలో ఎన్నో సరికాని అగ్రిమెంట్స్, సరికాని బాండింగ్స్, సరికాని అటాచ్మెంట్స్, ఆ సరికాని సంబంధ బాంధవ్యాల కర్మ బ్లాక్స్ కూడా తీసుకొని వచ్చాము సంచిత కర్మల రూపములో. వాటన్నిటినీ శుద్ధి చేయాలని ఆ అధిదేవతలను అభ్యర్థిద్దాం, ప్రాధేయపడదాం. ఎందుకంటే మనం సరి అయిన ఆధ్యాత్మిక సాధన ప్రగతిలో ఉన్నాం కాబట్టి వారు మన
అభ్యర్థనను విన్నారు, మన్నించారు. ఆ కర్మ బ్లాక్స్ అన్ని శుద్ధి చేస్తున్నారు. పూర్తిగా అద్భుతమైనటువంటి ఉపరితల అనన్య సామాన్యమైన ఆత్మలోకాల శక్తి చైతన్యాలను స్వీకరించి ఎంతో బలోపేతమైనటువంటి ఆత్మ చైతన్యం దేహములో ప్రవేశించి అల్సియాన్ అగ్నిలో స్నానము చేసి ఎన్నో బ్లాక్స్ను పూర్తిగా డిఎన్ఏ బ్లాక్స్ను శుద్ధి చేసుకొని డిఎన్ఏలను యాక్టివేషన్ చేసుకొని ఎంతో పునీతమైన పవిత్రమైన పరమాణువులన్నీ అణువులుగా అన్ని భాగాలు కలిసి శరీర అవయవాలుగా 7 చక్రాలు 7 శరీరాలు అన్నీ సంపూర్ణంగా శుద్ధి అయినటువంటి దేహముతో ఆ మూల చైతన్యపు అగ్ని కాంతి నుండి బయటకు వస్తున్నాం ఫ్రెండ్స్, బయటకు వస్తున్నాం. ఆ అనంతమైనటువంటి ఆ శక్తియుక్తమైనటువంటి అల్సియానానికి అనేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆ ఆత్మ చైతన్యం దేహములో పూర్తిగా అణువణువున నింపబడుతోంది. కణకణములో మూల స్థాయి నుండి ఈ అనంత లోకాల శక్తి చైతన్యాలు ఆ శుద్ధి అయిన డిఎన్ఏ శుద్ధి అయినటువంటి ఆ దేహాన్ని కలిగి ఉంటే ఆ పూర్తి చైతన్యం అంతా నిండుతోంది. శరీరం అంతా నింపుకుంటున్నాం. నఖ శిఖ పర్యంతం ఆ చైతన్యాన్ని సహస్రారము నుంచి బ్రహ్మరంధ్రము నుంచి బయటకు ప్రసరణ కానిచ్చి మన పూర్తి దేహ ఆవరణ అంతా భౌతిక శరీర ఆవరణలో ఉన్నటువంటి ఆ ఆరా చైతన్యం ఆరాలో పూర్తిగా దాన్ని నిక్షిప్తం చేస్తున్నాం. ఇంతవరకు తెచ్చుకున్న శక్తి చైతన్యాలన్నింటినీ ఆ పవిత్రమైనటువంటి ఆ చైతన్యాలను ఆరా లేయర్స్ పూర్తి 14 పొరలలో నిక్షిప్తం చేస్తున్నాం. ఎంతో బ్రహ్మాండమైన ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. అదంతా వలయాకారములో కాంతి తత్వముతో చైతన్య తత్వముతో శక్తి తత్వముతో అన్ని పొరలు పూర్తిగా నిండుతున్నాయి. నా భూమాతకు, నా ఈ జీవాత్మ ఉన్నటువంటి లోకమైనటువంటి నా భూమాతకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూర్తి చైతన్యాన్ని ఇచ్చిందని. అదేవిధంగా నా పూర్ణాత్మ లోకాలకు, ఆ లోకాల్లో ఉన్న గురువుల చైతన్యానికి నా ఆత్మలో చైతన్యం నింపిన దానికి పూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మహాత్మలోకాలకు ఆ మహేశ్వరుడి చైతన్యం అంతా నా ఆత్మలో నింపిన దానికి ఆ మహాత్మలోకాలకు నేను
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక్కొక్క లోకానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అదేవిధంగా ఆ విష్ణుతత్వము లోకమైన విశ్వాత్మ లోకాలకు కూడా ఎన్నో నేను ధన్యవాదాలు, శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా ఆత్మ చైతన్యములో బ్రహ్మలోకాల చైతన్యము నింపిన బ్రహ్మస్వరూపుడైనటువంటి బ్రహ్మలోకపు ఆ చైతన్యాలకు నేను కృతజ్ఞతాక్షవందనాలు తెలుపుకుంటున్నాను. ఇక చివరగా నా సర్వేశ్వరి లోకమాత, నా తన అమ్మగారైనటువంటి ఆది పరాశక్తికి ఎంతో 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పరాశక్తి లోకాలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అల్సియాన్ అగ్నికి నన్ను పునీతము చేసినటువంటి శక్తులకు నేనెన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి ప్రాసెస్తో ఆత్మ సంయోగ క్రియతో ఎంతో చైతన్యాన్ని స్వీకరించాం. ఎంతో తేజోవంతం, ఎంతో ప్రకాశవంతం, దేదీప్యమానంగా వెలుగుతున్నది మన ఆత్మ. లాస్ట్ 2 minutes ఫ్రెండ్స్, రిలాక్సేషన్ ఎనర్జీస్లో ఆహ్వానించుకోండి. రిలాక్స్ కండి. ప్రశాంత లోకాల నుంచి ప్రశాంత శక్తులను స్వీకరించండి. రిలాక్స్. వెనక్కి వద్దాం, రిలాక్స్ అవుదాం. శరీరం అంతా కొందరికి శక్తులతో చైతన్యాలతో తేలికైనట్టు ఉంటుంది, కొందరికి భారమైనట్టు ఉంటుంది. లాస్ట్ 1.5 minutes రిలాక్స్ కండి. మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ధ్యాన సాధన ద్వారా, ప్రక్రియ ద్వారా సంతృప్తిగా పూర్తి చేసుకున్నాం. లాస్ట్ 1 minute రిలాక్స్. రిలాక్స్. సహకరించిన వారందరికీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పి వేడుకోలు చెప్పాను. లాస్ట్ 30 seconds. లాస్ట్ 15 seconds. మెల్లిగా చేతులు విడదీసి విప్పదీసి కళ్ళపై అరచేతులు మృదువుగా సృష్టిస్తూ బోర్లించుకొని 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులను తీస్తూ కళ్ళను మెల్లిగా ఓపెన్ చేస్తూ ఆ రెండు చైతన్యాలను ఒకటి చేసి ఈ బాహ్య సౌందర్యానికి తనివి తీరా ఆనందంగా స్వాగతం చెబుతూ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి దివ్య జ్ఞాన సందేశాలకు వారికి శతకోటి వందనాలతో మీ అందరికీ కూడా అనేక నమస్కారాలతో థ్యాంక్ యూ.